మాట యేసు మాట బలగాలి మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. దయచేసి అందరూ కూర్చోనండి, చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు అయిన మా ప్రేమగల తండ్రి, సర్వాధికారి, నీ మహాకృపను బట్టి ఈ యొక్క ఆదివారము నీ పరిశుద్ధ నామమున నీ ప్రజలుగా మేము కూడుకొని నిన్ను స్తుతించుటకు, నీ సన్నిధిని నీ పాదపీఠం దగ్గర కూర్చుంటుటకు, నీ సహవాసం మాకు ఇచ్చినందుకు తల వంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ పాదాల దగ్గర మరియవలే కూర్చున్నాం, నీ బోధ వినడానికి కూర్చున్నాం. దయచేసి మాతో మాట్లాడు, నీ మెల్లైన స్వరం మాకు వినిపించు నాయనా. నీ పరిశుద్ధ వాక్యం ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడి ఈ సమయం నీ వాక్యం ద్వారా అనేకులకు నాయన మేలు కలుగజేయమని నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ మీ చేతులకు ఈ కార్యక్రమాన్ని అప్పగించుకుంటూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువు సన్నిధిలో దేవుని యొక్క వాక్యము గత వారము మన జీవితంలో మానకుండా ఉండవలసిన విషయాల గురించి ధ్యానం చేస్తూ గత వారము చెప్పిన మాటలు మన జీవితంలో మానకుండా ఉండవలసినవి. యేసు ప్రభువులో విశ్వాసం ఉంచిన వారు మొదటిది ఏం చెప్పుకున్నాము? ప్రార్థన చేయట మానవద్దు, ప్రార్థన చేయట మానవద్దు అనేది విన్నాము. రెండవ మాటగా ఏం విన్నాము అని అంటే, నీ కుమారులను శిక్షించుట మానుకొనకుము. బాల్యంలోనే నీ పిల్లలను క్రమపరచున్నట్లు వాళ్ళను శిక్షించడం మానుకోవద్దు. ఇప్పుడు నువ్వు మానుకున్నావు అనుకో, తర్వాత నీకే కష్టాలు వస్తాయి అని ప్రభు సెలవిచ్చిన మాట మనం విన్నాం. మూడవ మాట, దశమ భాగము కూడా దేవునికి ఇచ్చుట మానకూడదు అనే విషయాన్ని నేర్చుకున్నాం. కాబట్టి ఈరోజు మరికొన్ని 3 విషయాలు క్లుప్తంగా నేర్చుకుందాం. ఆ వాక్యాన్ని చెప్తాను, దయచేసి మీరందరూ తెరవండి. డిస్టర్బెన్స్ లేకుండా నేను మాత్రం చదువుతాను, మీరందరూ ఆ వాక్యాన్ని గమనించండి. రండి. రూతు 2వ అధ్యాయం. రూతు గ్రంథం, న్యాయాధిపతుల తర్వాత రూతు వస్తుంది. రూతు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. రూతు 2:20. నయోమి చూడండి, బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలితో అనెను. ఫుల్ స్టాప్. తర్వాత మరొక మాట చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనము నేను మాత్రమే చదువుతాను, వాక్యాన్ని మీరు గమనించండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు గురికొల్పవలనని ఆలోచిద్దాము. మూడవ మాట, అపోస్తల కార్యము 5వ అధ్యాయము 42వ వచనము. ఈ వాక్యం కూడా నేను మాత్రమే చదువుతాను, మీరు ఆ వాక్యాన్ని బైబిల్లో గమనించండి. అపోస్తల కార్యం 5 చివరి వచనం అనగా 42. ప్రతి దినము దేవాలయములను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. ఇక్కడ 3 మాటలు మన జీవితంలో మానకుండా ఉండవలసినవి. నువ్వు మానకుండా ఉండవలసిన 3 ప్రాముఖ్యమైన విషయాలు మరి దేవుడి వాక్యాన్ని బట్టి ఈరోజు మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా నయోమి, ఆ యొక్క రూతు, వీరి జీవితంలో
జరిగిన పరిస్థితి, బోయజు ద్వారా జరిగిన పరిస్థితిని గురించి మనం రూతు 2:20లో చూస్తుంటాం. నయోమి రూతుతో చెప్తుంది, ఇతడు బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి మేలు చేయుట మానని వాడు. ఎవరితడు? బోయజు. ఇతన్ని యెహోవా ఆశీర్వదిస్తాడు, ఇతన్ని యెహోవా గొప్పగా దీవిస్తాడు, ఇతడు యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడు అని అతని గురించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇతడు బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి మేలు చేయుట మానని వాడు. కాబట్టి బోయజు మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు అన్న సంగతిని మర్చిపోకూడదు. ఆయన మన బోయజు ప్రభువైన యేసుక్రీస్తే. ఆయనే మనకు దయ చూపేవాడు, ఆయనే మనకు మేలు చేసేవాడు అన్న సంగతిని ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక ఈ వాక్య భాగాన్ని బట్టి మనం గమనించినట్లయితే ముఖ్యంగా బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి, చూడండి, ఈ ఇద్దరిలో బ్రతికి ఉన్నవారు ఒకరు, చచ్చిన వారు ఒకరు. ఈ ఇద్దరికి మేలు చేస్తున్నాడు బోయజు. ఇద్దరికి మేలు చేయటం మానడం లేదు. కాబట్టి బ్రతికి ఉన్న వారికి మేలు మొదట, సెకండరీ చచ్చిన వారికి మేలు. అది ఆర్డర్ అన్నమాట. చచ్చిన వారికి ముందు మేలు చేస్తే ప్రయోజనం? ముందు బ్రతికి ఉన్న వారికి మేలు చేయాలి, తర్వాత చనిపోయిన వారికి మేలు చేయాలి. కొంతమంది రివర్స్లో ఉంటుంది. చచ్చిన వారికి మేలట, బ్రతికి ఉన్న వారికి మేలు చేయకపోవడం. కాబట్టి అది కాదు. ముందు బ్రతికి ఉన్న వారికి మేలు చేసినాడు, చనిపోయిన వారికి మేలు చేసినాడు బోయజు. గమనించండి, నయోమి జీవితంలో సమృద్ధితో ఆమె బెత్లెహేములో నుండి వెళ్ళింది, మోయాబు దేశానికి వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పుడు రిక్తురాలుగా వచ్చింది, ఏమీ లేని స్థితిలో వచ్చింది. పోయేటప్పుడు ఆమె భర్త ఎలీమెలెకు, పెద్ద కుమారుడు మహలోను, చిన్న కుమారుడు కిలియోను, ఈ విధంగా 4 వెళ్ళారు మోయాబు దేశానికి. వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే చాలా భయంకరం. 2 కుమారులు చనిపోయారు, తన భర్తను కోల్పోయింది, ఏకాకిగా మారింది నయోమి జీవితంలో. అయితే ఆమెకు తోడుగా పెద్ద కోడలు. ఎవరా పెద్ద కోడలు? రూతు, మహలోను భార్య రూతు మోయాబు దేశం నుండి ఆమెతో పాటు బెత్లెహేములోకి వచ్చింది. ఇక్కడ పరిస్థితి మనం గమనిస్తే వాళ్ళు నిరాశ్రయులు, ఏ విధమైన ఆధారము, నిరాధారులుగా ఉన్నారు. ఏ ఆధారం లేదు, ఆస్తి లేదు, వాళ్ళకు ఏ ఆధారం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వారు మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చారు, దేవుడి సన్నిధికి వచ్చారు. కాబట్టి దేవుడు ఇలాంటి వారికి దయ చూపువాడు. చాలాసార్లు నాకు ఏ ఆశ్రయం లేదు, నాకు ఏ ఆధారం లేదు, నన్ను ఆదుకునేవారు ఎవరు లేరు అని ఎవరైతే సంపూర్ణంగా బలహీనమైన ఆలోచనలతో ఉంటారో అట్టి వారికి ప్రభువు నేనున్నాడు అంటున్నాడు. ఆయన నీ బోయజు, నిన్ను ఆదుకునేవాడు, నీ పక్షాన ఉండేవాడు, నీ బోయజు నీ ప్రభువే. ప్రభు దయ చూపాడు, మనకు దయ చూపాడు, వారికి దయ చూపాడు. ఎలా దయ చూపాడు తెలుసా? ఆమె పరిగె ఏరుకోవడానికి పేదరాలు కదా, ఏమీ లేదు. పరిగె ఏరుకున్నది రూతు. పరిగె ఏరి తన అత్తను తాను ఇద్దరిని బ్రతికించుకోవడానికి ఆమె పనిచేసింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో బోయజు బ్రతికి ఉన్న వారికి మేలు చేశాడు, తిరిగి చనిపోయిన వారికి మేలు చేశాడు. బ్రతికి ఉన్న వారెవరు? రూతు, నయోమి, అత్త కోడలు. తర్వాత చనిపోయిన వారెవరు? ఎలీమెలెకు, మహలోను, కిలియోను. వారి పేరు నిలిపాడు. ఎందుకంటే వారికి శిరస్సు లేడు, కుటుంబానికి యజమానుడు లేడు. యజమానుడు లేని ఆ కుటుంబానికి
చనిపోయిన వారికి ప్రతిగా తాను యజమానుడుగా నిలిచినాడు బోయజు. కాబట్టి మన జీవితంలో నాకు ఎవరూ లేరు అని నువ్వు అనుకోగలిగితే, నిజంగా నువ్వు ప్రభు మీద ఆధారపడగలిగితే, నీ ప్రభువు నీకు శిరస్సుగా యజమానుడుగా ఉండి నిన్ను నడిపించగలిగిన దేవుడు ఆయన. ఆ సంగతిని నువ్వు గుర్తిరగాలి. కాబట్టి ఆయన మన బోయజు. ఈ యొక్క విధంగా దేవుడు బోయజు ద్వారా మనం చూసే లేఖనం ఏంటంటే, మీ కృప ఉపకారం చేయుట మానలేదట. ఉపకారం చేయుట మానలేదు. కాబట్టి ఉపకారం చేయుట మానలేదు. పేదల జీవితంలో దేవుడు నిజంగా ఆయన హృదయంలో పేదలకు గొప్ప స్థానం ఉంది. దేవుడి హృదయంలో పేదలకు గొప్ప స్థానం ఉంది. ఎలాంటి స్థానము పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం రండి. లేవియ కాండము 19వ అధ్యాయము, లేవియ కాండము 19వ అధ్యాయము 9-10 వచనాలు స్పష్టంగా ఒక్కరు చదవండి. మీరు భూమి పంటను కోయినప్పుడు నీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతగా పరిగెను ఏరుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోటలో పరిగెను కూర్చుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకు పరదేశులకు వాటిని విడిచిపెట్టవలెను. ఇది ధర్మశాస్త్రం. దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ధర్మశాస్త్రంలోని మాట ఇది. కాబట్టి నీ పంటను కోసేటప్పుడు పూర్తిగా వరడిపోయకూడదు, అది కూడా పశువులు మెయ్యాలి. అంతేకాదు నీ కోతలోన పరిగెలను ఏరుకొనకూడదు. విశ్వాసులారా, మనకందరికి వ్యవసాయాలు ఉన్నాయి కాబట్టి మీ కోత పరిగెను ఏరుకోకూడదు. పరిగె కూడా పోనీయని వాళ్ళు ఉంటారు కొంతమంది. పరిగెను ఏరుకోకూడదు. తర్వాత నీకు తోట ఉన్నది, తోట ఫలాలు పండ్లు రాలిపోయినాయి, రాలిన పండ్లను కూడా ఏరి అమ్మే రకాలు చాలా మంది ఉన్నారు. కానీ రాలిన పండ్లను కూడా ఏరుకోకూడదట. మరి ఎవరికి ఇవ్వాలట? బీదలకును పరదేశులకును వాటిని ఇవ్వాలి. వాళ్ళ కొరికే అవి. కాబట్టి దేవుడు ఎంత దయగలవాడు. పేదలకు ఆయన హృదయంలో గొప్ప స్థానం ఉంది. పేదలకు దయచూపువాడు. బీదలైన మీరు ధన్యులు అని ప్రభు అంటాడు. ఎందుకు అంటే వారు బీదలైనప్పటికీ కూడా ప్రభు దగ్గరికి రావడానికి వారి బీదరికము చాలా సహకారంగా ఉంటుంది. కొంతమంది ధనవంతులకు ఎక్కువ అహంభావంగా ఉంటారు. వారు ప్రభు దగ్గరికి రావడానికి, ప్రభు మాటలు వినడానికి వారికి మనసు ఉండకపోవచ్చు. కానీ బీదవారు తామున్న దీన స్థితిని బట్టి దేవుని దగ్గరికి రావడానికి వారి బీదరికమే కారణం. అందుకొరకు బీదలైన మీరు ధన్యులు. మీరు ఆయన మాట వినేవారు, ఆయన దగ్గరికి వచ్చేవారు అని ప్రభు వాక్యం బోధిస్తుంది. కాబట్టి ఇలాంటి బీదల ఎడల ఆయన గొప్ప ఏర్పాటు ఉన్నదనేది పరిశుద్ధ గ్రంథంలో మనం చూసే సత్యం. కాబట్టి ఇలాంటి బీదలకు బోయజు సహాయం చేసినాడు, వారి పక్షాన నిలబడ్డాడు. మనం కూడా బీదలకు సహాయం చేసే స్థితిలో ఉండాలనేది దైవవాక్యం చెప్పే సత్యం. తర్వాత ఈ బీదలకు సహాయం చేసే విషయంలో మరొక మాట మనం గమనించుదాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. సామెతలు 19:17. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారములకు ఆయన ప్రత్యుపకారము చేయును. బీదలను కనికరించువాడు ఎవరట? యెహోవాకు అప్పించువాడు. చూడండి, చాలా మంది అప్పు చాలా మంది మనుషులకు ఇస్తారు. కానీ అప్పు ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవునికి అప్పు ఇవ్వాలంటే ఏం చేయాలంట? బీదలను కటాక్షించేవాడు ఎవడట? యెహోవాకు అప్పిచ్చేవాడు. బీదలకు నువ్వు ఇస్తున్నావు అని అంటే దేవుడి దగ్గర అప్పు. దేవుడికి నువ్వు అప్పిస్తున్నావు. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయును. కాబట్టి
బీదవారికి మనం సహాయం చేస్తున్నాము అని అంటే దేవుడికి అప్పిస్తున్నాడు. దేవుడు అప్పిస్తూ వదిలిపెడతాడా? మన అప్పు ఎగ్గొట్టేవారు లోకాన చాలామంది ఉంటారు. కానీ జీవము గల దేవుడు ఆయన అప్పు ఎన్నడూ ఉంచుకోడు. తప్పకుండా మళ్ళీ నీకు ప్రత్యుపకారం చేస్తాడు. అందుకొరకే ఉపకారం చేయడము, ధర్మం చేయడము మరవద్దు. చూడండి ఒకసారి ఆ మాట. లేవి హెబ్రీయులకు రాసిన పత్రిక 13:16. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:16. ఉపకారములను ధర్మములను చేయ మరచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. చూడండి, విశ్వాసులుగా ప్రభువునందు విశ్వసించిన మనము దేవుడు సెలవిస్తున్న మాట వినాలి. ఉపకారములు ధర్మములు చేయ మరచిపోకుడి. ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. కాబట్టి మనము ఉపకారం చేయడము మానొద్దు, మేలు చేయడం మానొద్దు. ఇలాగున ఉండాలి అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మన దేవుడు దయాళుడు కనుక ఆయన విశ్వాసం ఉంచిన మనము కూడా మేలు చేయాలి. ఆయన మేలు చేస్తున్నాడు, మనం కూడా మేలు చేయడము మానవద్దు అనేది పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం నేర్చుకుంటాం. తర్వాత మరి దేవుడు ఈ బీదలకు మేలు చేసే వ్యక్తి జీవితాన్ని ప్రత్యేకమైన ప్రొటెక్షన్తో కాపాడుతున్నాడట. ఒకసారి రండి, కీర్తనలు 41 మొదటి 3 వచనాలు. కీర్తనలు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. యెహోవా వారిని కాపాడి బ్రతికించు. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నువ్వు వారిని అప్పగింపు. రోగశయ మీద యెహోవా వారిని ఆదరించును. రోగము కలగగా ఏ వారిని స్వస్థపరచుదు. చూసారా? బీదలను కటాక్షించువాడు ధన్యుడు. అన్న మాట ఇంగ్లీష్లో బ్లెస్సెడ్ అన్నాడు. బ్లెస్సెడ్ అంటే ఆశీర్వదించబడ్డవాడు. ఎవరు ఆశీర్వదించబడ్డవాడు? బీదలను కటాక్షించువాడు ఆశీర్వదించబడ్డవాడు. అలాంటి వ్యక్తికి ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. ఎందుకంటే నీ ద్వారా మరి కొందరికి మేలుంది కాబట్టి నేను నిన్ను తప్పిస్తాను అని దేవుడు వారిని తప్పిస్తాడట. బీదలను కటాక్షించే వారిని దేవుడు తప్పిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు. యెహోవా వారిని కాపాడి బ్రతికించును. బైబిల్ వర్డ్ ఇది. ఈ వర్డ్ సత్యం. ఆయన కాపాడేవాడు. బీదలను కటాక్షించేవాడిని ఆయన కాపాడి బ్రతికిస్తాడట. భూమి మీద వాడు ఏమవుతాడట? ధన్యుడవుతాడట. ఏమి తగ్గదు, ఏమి తక్కువ కాదు. ఎందుకంటే నీ దేవుడు నిన్ను ఆశీర్వదించువాడు కనుక నీకేమీ తక్కువ కాదు. నువ్వు మానవద్దు. ఉపకారం చేయడం, బీదలను కనికరించడం మానవద్దు. నీ దేవుడు నీకు ఇంకా సమృద్ధిస్తాడు. ఇది బైబిల్ దేవుడి వాక్యం మనం చూసే మాట. ఒక్కోసారి శత్రువుల ఇచ్చకు దేవుడు వారిని అప్పగించాడట. వారికి ఎవడైనా కీడు కలగాలని కోరుకుంటే, మేలు చేసే వ్యక్తికి కీడు కలగాలని కోరుకుంటే ఆ కీడు వాడే పడతాడు. దేవుడు అలాగే తప్పిస్తాడు. అంతేకాదు, రోగం కలిగినా కూడా రోగశయ్య మీద కూడా దేవుడు వారిని ఆదరించి వారిని స్వస్థపరిచి నిలబెడతాడట. ఎందుకంటే నీ ద్వారా 10 మందికి మేలుంది కనుక నువ్వు బ్రతకాలి అని దేవుడు వారికి అభయమిచ్చి బ్రతికిస్తాడట. ఇది దేవుడి వాక్యాన్ని బట్టి మనం చూసే సత్యం. అందుకొరకే బోయజు ఈ మంచి పేరు పొందాడు. అందరికీ ఉపకారం చేశాడు. ఉపకారం చేయట అతడు మానలేదు. కాబట్టి మన జీవితంలో ఉపకారం చేయటం మానని వారంగా ఉండాలని ప్రభు వాక్యం మనకు బోధిస్తుంది. దీని మీద ఇంకొక మాట మనం చూసుకొని ముందుకు పోదాం. రండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనంలో ప్రభు అంటున్న మాట. మత్తయి సువార్త 25:35. నేను ఆకలి కొట్టిని, మీరు నాకు భోజనం పెట్టి, దప్పికొట్టిని, నాకు దాహం ఇచ్చింది, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకోండి, దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చింది, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చింది, చెరసాలలో ఉంటుంది నా యొద్దకు వచ్చిందని చెప్పాను.
అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొనుటైనను చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నువ్వు దగ్గుకొని ఉంట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశమైన ఉంట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరు ఉంట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి ఉంట చూచి రోగి అయినను చెరసాలలో ఉంటైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని వారిని అడిగెదరు. ఆయనను అడిగెదరు. ఆ ప్రమాణ గమనించండి. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. మీరు ఒకరికి ఇలా చేసినారు, మీ సహోదరులలో అల్పులైన ఒక సహోదరులలో మీరు అలా చేశారు కాబట్టి నాకు చేసినట్లే. ఎవ్వరు పట్టించుకునే నాదులు లేక చాలా మంది మళ్ళీ చుట్టాలు, చాలా మంది బంధువులు. కరోనా వచ్చింది అని అంటే దగ్గరికి వచ్చే బంధువులు లేరు, కనీసం పలకరివ్వడానికి కూడా చూడడానికి కూడా మనసు లేని బంధువులు. ఇలాంటి బంధువులు ఇలా ఉంటే ఒక విశ్వాసి, ఒక సహోదరుడు, ప్రభువునందు విశ్వసించిన వ్యక్తి పాపం ఆ సహోదరుడి మీద జాలిపడి వెళ్ళి ఆ సహోదరుని హాస్పిటల్కి తీసుకుపోయి వైద్యం చేయించి తీసుకొని వచ్చారు. ఇలా చేయడం వల్ల ప్రభు ఏమంటున్నాడు? మీరు నాకు సహాయం చేసినారంటున్నాను. ప్రభు నేను ఎప్పుడు చేశావు? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో మీరు ఒకరికి చేశారు కనుక నాకు చేసినట్లే. ఆకలితో ఉన్న ఒక వ్యక్తికి మీరు భోజనం పెట్టారు కనుక నాకు పెట్టినట్లే. మీరు ఒకరికి బట్టలు ఇచ్చారు కనుక నాకు ఇచ్చినట్లే. అంటే దేవుని నామమందు విశ్వాసం ఇచ్చిన మనము ఇవి మానకూడదు. మన తోటి వారికి, మన యొక్క జీవితంలో ఇబ్బందుల్లో ఉన్న వారిని మనము పరామర్శించి వారికి సహాయం చేయలేకపోతే, అది మానితే మన జీవితంలో దేవుడి దగ్గర ఫలం పోగొట్టుకున్న వారం అవుతాం. కాబట్టి ఇలాగున మనము మానకుండా ఈ కార్యాలు చేయాలి అని ప్రభు వాక్యం మనకు బోధిస్తుంది. బోయజు బ్రతికి ఉన్న వారికి, చచ్చిన వారికి మేలు చేయుట మానని ఇతడు యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడు. బడినవాడంతా బడునంత బడునుగాక. సో ఫ్యూచర్ ఆయన ఆశీర్వదించబడతాడు. ఎందుకంటే అతడు చేస్తున్నది మంచి పని, అతడు ఆశీర్వదించబడతాడు. కాబట్టి ప్రభు బిడ్డలంగా మనం కూడా పేదలకు దయ చూపడము మానకూడదు అని ప్రభు మొదటి మాట తెలియజేస్తున్నాడు. ఇక రెండో మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24 కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా కూడుకొనుచు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచించము. ఈ వాక్యంలో నేను క్లుప్తంగా 3 మాటలు చెప్పి ముందుకు పోతాను, జాగ్రత్తగా వినండి. కొందరు మానుకొనుచున్నట్టుగా, కొందరు మానుకుంటారట. సమాజముగా కూడడం అంటే దేవుని సంఘముగా ఒక స్థలంలో ప్రజలు కూడుకోవడం, అది దేవుని మందిరం, దేవుని నామంలో కూడుకునే ఒక సహవాసం, అసెంబ్లీ. కాబట్టి ఇలాగున కూడుకునే విషయాల్లో కొందరు మానుకుంటున్నారట. మానుకునేవారు కొందరు ఉన్నారు, మానకుండా కూడుకునేవారు కొందరున్నారు. మానుకునేవారు కొందరున్నారు, మానకుండా కూడుకునేవారు కొందరున్నారు. జూమ్ యాప్, యూట్యూబ్, ఫేస్బుక్, ఏదో ఒక విధంగా వారు కూడుకునేవారు కొందరున్నారు, కూడుకోకుండా మానుకునేవారు కొందరున్నారు. మూడో మాట ఏమంటాడంటే ఇవి ప్రభువు రాకడ దినాలు. జీసస్ కమ్స్ సూన్. యేసు త్వరగా వచ్చుచున్నాడు.
ప్రభువు రాకడ దినాలలో మనము ఒకరినొకరు పురికొల్పుకుంటూ ముందుకు పోవాలి అని 3 మాటలు చెప్పండి. మొదటిది గమనించుదాం. కొందరు మానుకొనుచున్నారు. మానొద్దు. సమాజంగా కూడుట, చర్చిగా దేవుని సన్నిధికి వచ్చుట మానవద్దు. ఇది బైబిల్ వర్డ్. కానీ మానుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకు మానుకుంటున్నారు? వారు మానుకోవడానికి గల కారణం ఏంటి అంటే, ప్రాముఖ్యంగా వారు మానుకోవడానికి 3 కారణాలు. మొదటిది ఏంటి అంటే ఆటంకాల వల్ల కొందరు సమాజంగా కూడడానికి మానుకుంటున్నారు. ఆటంకాలు వస్తున్నాయి. ఆటంకాలు ఏంటంటారా? నేను చెప్తాను, వాటిని మీరు గమనించండి. లూకా సువార్త 14వ అధ్యాయము, లూకా సువార్త 14వ అధ్యాయము, ఆ వాక్యము 15వ వచనం నుండి 20వ వచనం వరకు మీరు ఇంటికాడ చదవండి. లూకా సువార్త 14:15వ వచనం నుండి 20 వరకు ఏమన్నది వాక్యంలో అంటే, ఒక రాజు విందు చేస్తున్నాడు తన కుమారుడికి. పెళ్లి చేసి ఆ విందుకు పిలుస్తున్నాడు. ఇప్పుడు విందుకు రమ్మని పిలువబడుతున్నాను. విందుశాల అంటే ఏంటి? దేవుని మందిరమే. ఈ విందుశాల దేవుని మందిరానికి గుర్తు. ఈ విందుకు రమ్మని పిలుస్తుంటే ఒక ఆయన ఏం చెప్తున్నాడు, నేను పొలమును కొన్నాను కనుక పొలము బట్టి నేను రాలేను అన్నాడు. అంటే ఆయనకు ఆటకం ఏంది? పొలం ఆటకం. రెండో వ్యక్తి ఏమన్నాడు, 5 జతల ఎడ్లను కొన్నాను కనుక నేను పరీక్షింప వెళ్ళుచున్నాను, రాలేను అన్నాడు. ఆయనకు వచ్చిన ఆటకం ఏంది? ఎడ్లు. ఇక మూడో వాడిదైతే బహు విచిత్రం. నేను ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాను కనుక నేను రాలేను. మూడో వారికి వచ్చిన ఆటకం ఏంటంటే భార్య వద్దన్నదట ఆగిపోయింది. ఒక ఆయనేమో పొలము ఆటంకం, రెండో వారికి పశువుల ఆటంకం, మూడో వారికి భార్యే ఆటంకం. నన్నే పూజ చేయి ఇంట్లో అన్నట్లుగా ఆమె ఆజ్ఞాపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆటంకాన్ని బట్టి రాలేకపోయారు. కాబట్టి ఈ విధంగా ఆటంకాలు ఒకటి. రెండోది ఏంటి అంటే అభ్యంతరాలు. దేవుడి దగ్గరికి రాలేకపోవడానికి రెండోది ఏంటి? అభ్యంతరాలు రాక తప్పవు. ఎవరి వలన వచ్చునో ఆ మనుషునికి శ్రమ. విశ్వాసి అయిన ఒక సహోదరుని ఎవడైనా ఒకడు అభ్యంతర పరిస్తే వాని మెడకు తిరగటి రాయి కట్టి లోతైన సముద్రంలో పడవేయబడుట వానికి మేలు. ఎందుకంటే పెద్ద తిరగటి రాయి కడితే ఇక లోపట్నే ఉంటాడు, బయటికి రావద్దు. అది ప్రభు చెప్పినమాట. అంటే సమస్య, అభ్యంతరాలు కలగజేసేవాడు మీ మధ్య ఉంటారు, అభ్యంతరాలు కలగజేస్తారు. దేవుని మందిరానికి వెళ్ళొద్దు, దేవుని యొక్క ప్రార్థన చేయొద్దు అని అభ్యంతరం పెట్టేవారు చాలా మంది ఉంటారు. కాబట్టి ఇలాంటి అభ్యంతరాలను బట్టి కొందరు సమాజంగా కూడా ఆగిపోతున్నారు. ప్రభు మాట అర్థం కాక కొంతమంది, ఈ ప్రభు బోధ ఇలాగున్నదా అని ప్రభు వాక్యం అర్థం కాక కొంతమంది అభ్యంతరపడ్డారు. ప్రభు వారు సూటిగా మాట్లాడతాడు, తేటగా మాట్లాడతాడు. దాపరికాలు ఉండవు, మోమాటాలు ఉండవు. శాస్త్రులను పరిశీలనలు పట్టుకొని ప్రభు వారు ఏమన్నాడు, మీరు సున్నము కొట్టినా ప్రభు అంత గట్టిగా విమర్శిస్తారా అని శిష్యులైన ప్రభు అంటాడు, నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడు. ఉన్నది సూటిగా చెప్పకుండా ఏదో లోపట ప్రేమిస్తూ వాళ్ళ ద్వారా బెనిఫిట్ పొందాలనుకునే తత్వము ఈ ఒక రకమైన అబద్ధ ప్రవక్తల తత్వం. కానీ ప్రభువు అభ్యంతరం పడే పరిస్థితులు కూడా మాట్లాడాడు. కానీ ప్రభు మాట గురించి అభ్యంతరం పడకుండా ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆగిపోయిన వారు ఉన్నారు. ఒకసారి ఈ మాట కూడా చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం, 6వ అధ్యాయంలో దేవుని వాక్యం మనం గమనించినట్లయితే 51వ వచనం నేను చదువుతున్నాను. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే, ఎవడైనా నువ్వు ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చు ఆహారము
లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవరన్నారు ఈ మాట? యేసుక్రీస్తు. ఆయనే జీవాహారం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడన్నాడు. దానికి సాదృశ్యంగానే ఆదివారం ఈ బలను మనం అనుసరిస్తున్నాం. దీని అర్థం ఇది. వాళ్ళకు అర్థం కాలే. వాళ్ళకు ఆత్మీయ సంబంధమైన వాక్యం అని వాళ్ళకు అర్థం కాక వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఈయన శరీరం ఎలా తినగలడు? ఇది కఠినమైన మాట. ఇది కఠినమైన మాట. ఎలాగ తినగలడని వారు తర్వాత వచనాల్లో అన్నట్టు చూస్తాం. ఆ సమయంలోనట కొంతమంది ప్రభు మాట అభ్యంతరపరచబడిన వాళ్ళు ఏం చేసినారంట? తొలగిపోయినారంట. చూడండి 66 చదువుతున్నాను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. ఎంతో చక్కగా వచ్చేవారు ఒక్కసారి ప్రభు మాట వాళ్ళకి అర్థం కాక వాళ్ళు అపార్థం చేసుకుని ఇంకా ఎన్నడూ వెంబడించలేదట. వాళ్ళు వెనక్కిపోయారు. మిగతా శిష్యులు 12 మంది ఉన్నారు. వారితో ప్రభు అన్నాడు, మరి మీరు కూడా పోతారా? మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా అని అంటే పేతురు అంటాడు, ప్రభువా నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవు కాకుండా మరి ఎవరి యొద్దకు మేము వెళ్తాము అని ప్రభువును వెంబడించినారు. కాబట్టి అభ్యంతరాల వలన కొంతమంది రాలేకపోతున్నారు. అభ్యంతరాలు వస్తున్నాయి. అభ్యంతరాలను బట్టి రాలేకపోతున్నారు. ఇది రెండవది. మూడవది ఏంటంటే అవరోధాలు. దేవుడి మన సమాజంగా కూడాలంటే ఏమొస్తున్నాయి? అవరోధాలు వస్తున్నాయి. అవరోధాలు ఇప్పుడు కరోనా టైం. మందిరానికి వెళితే లేక సమాజముగా కూడితే కరోనా వస్తుంది, జాగ్రత్త. ఒక ఆయన బహు జాగ్రత్తలు చెప్పుకుంటూ వచ్చిందట. మాస్క్ పెట్టుకొని, శానిటైజర్ రాసుకొని, బయటికి వెళ్ళినప్పుడల్లా కడుక్కొని, మళ్ళీ లోపలికి వచ్చినప్పుడల్లా మళ్ళీ ఇంట్లో మళ్ళీ కుళాయి దగ్గర మళ్ళీ కడుక్కొని అతి జాగ్రత్తలు తీసుకున్నాడట. అందరికీ మాస్క్ పెట్టుకోండి అని చెప్పిండట. ఆఖరికి వాడికే కరోనా వచ్చి సచ్చిండట. కట్టుకథ కాదు. ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నాను తెలుసా? జీవము గల దేవుడు నిన్ను కాపాడకపోతే నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ జాగ్రత్తల వలన కాపాడబడతావు అనుకుంటున్నావా? జాగ్రత్త తీసుకోవద్దని నేను అనటలేదు, కానీ నీ జాగ్రత్తలతో పాటు దేవుని యందలి విశ్వాసము అవసరము. విశ్వాసం లేకుండా నేను సమాజంగా కూడితే చచ్చిపోతా, నాకు కరోనా వస్తుంది. ఈ విధంగా తన ప్రాణము దక్కించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకోను. ఈ దినాలలో ఒక్కటే మనం అనుకోవాలి. ఏమనుకోవాలంటే, నా వర్షను ప్రభు నన్ను ఏమనుకోవాలంటే, బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే లాభం. అగ్నిగుండము నెబుకద్నెజరు షద్రక్, మేషక్, అబేద్నెగోలు వీళ్ళ ముగ్గురు ముందు పెట్టాడు. నా దేవతను పూజిస్తలేరని నాకు తెలిసింది. తక్షణమే మీరు మండుచున్న అగ్నిగుండంలో వేయబడతారు, మీరు త్వరగా సిద్ధపడండి మొక్కడానికి. వాళ్ళు చెప్పిన మాట ఎందుకు తెలుసా? రాజా, ఇందును గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మమ్మలను ఈ అగ్నిగుండములో, మండుచున్న అగ్నిగుండములో నుండి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను రాజా మీ దేవతలను మేము పూజిస్తాం. చూడండి, అలా రెండు ఉన్నాయి. చూడండి, రక్షిస్తేనే దేవుడా. ఒకవేళ ఆయన ప్రణాళికలో కరోనాతో ప్రభు రాజ్యం చేరుకోవడానికి కూడా దేవుడు ఏర్పాటు ఉందేమో. ఒకవేళ అగ్నిగుండంలో చనిపోయి కాల్చబడి వారి ఆత్మలు ప్రభురాజ్యం పోవలసి ఉందేమో. కాబట్టి దేవుడి ఏర్పాట్లు, ఆయన ఆలోచనలు మనకు అర్థం కావు.
కానీ వాళ్ళు మాత్రం రెండింటికి సిద్ధపడ్డారు. దేనికి సిద్ధపడ్డారు? మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, ఐఆమ్ రెడీ టు డై, మేము చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అని వాళ్ళు సిద్ధంగా ప్రభు మీద విశ్వాసంతో ఉన్నారు. వాళ్ళ దేహాలను ప్రభు కొరకు అప్పగించుకున్నారు, అగ్నిగుండంలో పడ్డారు, తమ ప్రాణాలను ప్రభు కొరకు పనంగా పెట్టారు. దేవుడికి స్తోత్రం. వారి ప్రాణాలను దేవుడు తీసినా వారి దేహాలు కనీసం తల వెంట్రుకలలో ఒక వెంట్రుక కూడా అగ్నివాసన పెట్టకుండా దేవుడు కాపాడాడు, సాక్ష్యంగా నిలిపాడు. అడుగు, ప్రభువా నేను నీ సేవలో నీ సాక్షిగా నీ పని చేయడం కొరకు నన్ను కనికరించి ఈ దినాలలో నన్ను వాడుకో అయ్యా అని ప్రార్థించు, నీ చిత్తమైతే. అలాగూ నువ్వు ప్రార్థించాలి. కానీ అవరోధాలు వస్తున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి అని దేవుని సహవాసాన్ని, దేవుని యొక్క సన్నిధిని నువ్వు కూడుకోకుండా మానుకున్నావంటే నువ్వు నీ జీవితంలో నష్టపోతావు. మానుకోవద్దు. సమాజముగా కూడుంటా మానడానికి ఇవి కారణాలు. అయితే కొందరు మానుకోకుండా వస్తున్నారంటే అది వాళ్ళ విశ్వాసం. అది వాళ్ళ ఏది చెప్పండి? విశ్వాసం. రండి ఒకసారి దేవుడి వాక్యం త్వరగా మత్తయి సువార్త 18:8 మత్తయి సువార్త 18:8 లూకా సువార్త 18:8 లూకా 18:8 ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొన్నా. ఇది ప్రభువు రాకడ సమయం అన్నమాట. ఇది ప్రభువు వచ్చే సమయంలోనట భూమి మీద ఆయన విశ్వాసము కనుగొనునా. అంటే విశ్వాసులలోనే విశ్వాసం లేకుండా పోవడం. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు అన్నట్టు ఉంటుందా? నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? దాని పేరే నేతి బీరకాయ, కానీ దాంట్లో నెయ్యి ఉండదు. విశ్వాసి అనబడ్డ వాటిలోనే ఏముండదట? విశ్వాసం ఉండదట. అలాంటి దినాలు ఇవి. విశ్వాసము లేదు. విశ్వాసం ఉన్న వాళ్ళను దేవుడు వడగడుతున్నాడు. చూడండి, ఒక ఉద్యోగానికి 100 మంది పోటీ పడ్డారు, 10 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. 10 ఉద్యోగాలు ఉన్నాయి. ఎంతమంది పోటీ పడుతున్నారు? 100 మంది పోటీ పడుతున్నారు. ఏం చేస్తాడంటారు? వడగడతాడు. ఏంటిది? ఫస్ట్ టెస్ట్, ప్రిలిమినరీ, మెయిన్ టెస్ట్, ఇంకా ఇంటర్వ్యూలో ఇంకా బిట్టు పెట్టి మొత్తం వీళ్ళందరినీ కొట్టేసి ఎంతమందికి తీస్తాడు? 100 మంది ఉన్నా కూడా 10 మందికే తీసేస్తాడు. మిగతా 90 మంది అవుట్. అంటే వడగట్టడం జరుగుతుంది. ఇవి వడగట్టే దినాలు, ప్రభువు రాకడ దినాలు అని అంటే ఇవి ఏ దినాలు చెప్పండి? వడగట్టే దినాలు. వడగడుతున్నాడు. ధాన్యమంతా కళ్ళంలోకి వచ్చేసింది. ఆయన ఇప్పుడు పొట్టుతో కూడిన ధాన్యం పొట్టులో పోసుకోడు. ఏం చేస్తాడు? చాటబట్టి ఒక్కసారి కళ్ళాన్ని తన చేతిలో ఆయన చాట ఉన్నది. ఆయన తన కళ్ళమును శుభ్రం చేసి పొట్టును ఆరని అగ్నితో కాల్చి గోధుమలను పొట్టులో కూర్చుకుంటాడు. ఎందుకు? పొట్టంతా ఆయనకు అవసరమా? ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ కరోనా వైరస్ అని ఇంకా ఆయా తెగుళ్ళు, ఆయా పరిస్థితులు ఇవన్నీ ఏం చేస్తుందంటే ఈ పొట్టును చెదరగొడుతుంది. గింజలే లోపల పడుతున్నాయి. గింజలు మాత్రము అవి జీవం ఉన్నాయి. అవి ఆడిపోవు. అది 7 గంటలకు ప్రార్థన పెట్టిన వస్తాయి. తెల్లవారుజాము 5 గంటలకే ప్రార్థన అన్నా కూడా వాటిలో ఏమున్నాయి చెప్పండి? గింజలు కదండి. గింజలు కింద పడతాయి. చక్కగా అవి గరిసెలో పోవాల్సినవి. పుట్ట ఆయనకు అవసరం లేదు. పుట్టంతా పోని అని ప్రభువా ఈ తెగుళ్ళని ఇంకా ఎంతకాలం పెడతావయ్యా అంటే పుట్టంతా పోయే వరకు అంటున్నాడు యేసు ప్రభువా. ఈ తెగుళ్ళు ఎంతకాలం పెడతారట? పుట్టంతా పోయే వరకు. మానుకునే వాళ్ళు ఎవరు?
సమాజంగా కూడుట మానుకునేవారు ఎవరు చెప్పండి? పొట్టు, దుష్టుడు గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉండును. కాబట్టి ఈ పొట్టు పోతుంది అంతే, ఒరిజినల్ ఏదో అక్కడ వచ్చేస్తుంది, పొట్టంతా పోతుంది. ఇప్పుడు దేవుడు సంఘాన్ని ఏం చేస్తున్నాడంటే ఈ పరిస్థితుల ద్వారా కూడుకునే వారిని, ఒరిజినల్ని ఆయన తీస్తున్నాడు, డూప్లికేట్ అంతే కదా, డూప్లికేట్ని ఏం చేస్తున్నాడు? పక్కకు పెడుతున్నాడు. కాబట్టి విశ్వాసులలో కూడా ఈ కరోనా దేశం మీద, లోకం మీద వస్తున్న ఈ తెగుళ్ళ ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే, సరి అయిన ఆయన రాజ్యం కదండి, పరలోక రాజ్యం, గొప్ప తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యం. అంత మంచి స్వాస్థ్యానికి పోవాలంటే ఈ పనికి మారిన చెత్త ఎందుకు? చెత్తను అంత మంచి స్వాస్థ్యానికి ఎందుకని చెత్తనంతా తొలగించి ఒరిజినల్ సీడ్ను తన కొరకు సిద్ధం చేస్తున్నాడు. నువ్వు ఒరిజినల్ సీడు అయితే సమాజంగా కూడుట చెప్పు మానవు. ఒరిజినల్ సీడ్ కాకపోతే సమాజంలో కూడుట మానవు. కొంతమంది మాన్యారు. వాళ్ళు నీ విశ్వాసం ఎక్కడుంది నీ విశ్వాసం? ఈ ఆదివారం దేవుని సన్నిధిలో ఉందా నీ విశ్వాసం? ఎక్కడుంది నీ విశ్వాసం? ఆదివారము ప్రభువు పునరుత్థాన దినము, ఆయనను ఆరాధించవలసిన దినము. ఎక్కడుంది నీ విశ్వాసం? యాడన్నా విశ్వాసే. నీ విశ్వాసంలో కొంచెం లోపం ఉందేమో. విశ్వాసము క్రియలు లేకపోతే అది మృతము, అది ఒంటిదై మృతమవుతుంది. విశ్వాసంలో క్రియలు ఉన్నాయి. కాబట్టి విశ్వాసము కలిగితే నువ్వు క్రియ చేయాలి. ఈరోజు ఆదివారం నేను ఆరాధన వరకైనా వెళ్ళొస్తా, నా దేవుని సన్నిధిని గడిపి మళ్ళీ చెరసాలకు వస్తా అనగలిగితే అది నీ గొప్ప విశ్వాసం. కానీ ప్రభు విశ్వాసాన్ని వదిలిపెట్టుకొని ఆగిపోయేవారు లోకంలో ఉన్నారు. కొంతమంది మానుకుంటున్నారు, మరికొంతమంది కూడుకొనట మానుకొనటం లేదు. కూడుకొనుట మానుకొనక వాళ్ళు వస్తున్నారు. ఈ దినాలు, ఈ ప్రక్షాళన దినాలు దేవుడు వడగడుతున్నాడు. ఈ వడగట్టే దినాలలో మనం దేవుడి కొరకు, ప్రభు కొరకు మనం సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలంట? మూడో విషయం, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా కూడుకొనుచు, అలాగు చేయించు, ప్రేమ చూపుటకును సత్కార్యం చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెను. ఒకరినొకరు పురికొల్పుకోవాలట. మనం ప్రభు మందిరానికి వెళ్దామండి, దేవుని సన్నిధికి పోదామండి అని ఒకరినొకరు పురికొల్పుకోవాలట. భార్య భర్తను పురికొల్పాలి, భర్త భార్యను పురికొల్పాలి, తండ్రి పిల్లలను పురికొల్పాలి, పిల్లలు తండ్రులను పురికొల్పాలి, ఒక విశ్వాసం మరొక విశ్వాసం పురికొల్పాలి. ఒకరినొకరు పురికొల్పుకొని మందిరానికి వెళ్ళాలి. 122వ కీర్తన మొదటి వచ్చిన మనం ఎరుగుతుంది కదా, దావీదుతో ఎవరో చెప్పారట, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు, ఎవరా జనులు? విశ్వాసులే దావీదుతో అన్నారట. అనగానే దావీదుకి ఎంతో సంతోషం, ఎంతో పురికొల్పు వచ్చిందట. దేవుని మందిరం అనగానే పురికొల్పు వచ్చిందట. కనీసం ఎప్పుడైనా మీ పక్క సహోదరుడికి, నీ తోటి విశ్వాసికి దేవుని మందిరానికి పోదామని అంటివా? నువ్వు అంటివా? ఎవరైనా నీతో అన్నప్పుడు నీకు సంతోషం కలుగుతుందా? కాబట్టి పురికొల్పుకునే దినాలివే. కొంతమంది ఆగిపోయినారు. సమాజంలో కూడుట మానడము ఆగిపోయినారు. వాళ్ళు కూడడమే మానిపోయినారు. అటువంటి వాళ్ళను నువ్వు కూడుకునే బిడ్డవు, దేవుని వెదికే బిడ్డవు, ఏం చేయాలి? వాళ్ళను పురికొల్పాలి. వాళ్ళను పురికొల్పాలి, వెనకబడ్డ వాళ్ళను పురికొల్పాలి, నీతో పాటు వచ్చే వాళ్ళను కూడా పురికొల్పాలి. ఒకరినొకరు పురికొల్పుకొని మనం ఇంకెక్కువగా కూడుకోవాలి. ఎందుకంటే ప్రభువు రాబోతున్నాడు. ప్రభువా క్రిస్మస్ రోజు, జనవరి 1 రోజు చాలా మంది వచ్చారయ్యా అంటే ఆయన అంటున్నాడు, అదంత చెత్త.
నాకు చెత్తతో పని లేదు, ఇంకా ఈ కరోనా దినాలుగా కొంతకాలం పొడిగించి చెత్తనంతా కొట్టేసి ఒరిజినల్ ఏదో దాన్ని తీసి ఆ ఒరిజినల్ నా రాజ్యాన్ని చేర్చుకుంటా అని ప్రభు అంటున్నాడు. చెత్తలాగా ఉంటావా? సమాజంలో కూడుకోక దేవుని సహవాసమును వదిలిపెట్టి చెత్తలాగా తయారవుతావా? దేవుని సమాజంలో కూడుకుంటూ ఓ గింజలాగా దేవుని సన్నిధిలో బలమవుతావా? అది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. మూడో విషయం మనం చూసుకొని ముగించుకుందాం. రండి, అపోస్తల కార్యము 5:42. ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండేది. చూడండి, అపోస్తల కార్యం 5:42 చివరి వచనం. వారు ప్రతిదినము దేవాలయంలో కూడుకుంటున్నారట, ఇంటింట మానక యేసే క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నారట. వీళ్ళకు ఏం పని లేదా? ఎవరు వీరు? విశ్వాసులు. వారు మానక ప్రకటిస్తున్నారట. వీళ్ళకు ఎటువంటి ఆటంకాలు ఉన్నాయో తెలుసా? 40వ వచనంలో వీళ్ళ ఆటంకాలు చూడండి ఎన్ని ఉన్నాయో. అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి. చూసారా ఎన్ని ఆటంకాలు ఉన్నాయి వాళ్ళకు? పిలిపించారు, పిలిపించారు. రావాలి, మీరు పిలిచినప్పుడు నువ్వు రావాలి, ఓకే, రిమాండ్ చేశారు. అంతేకాదు, కొట్టించారట, దెబ్బలు కూడా తిన్నారు. ఇంకా బోధింపకూడదని ఆజ్ఞాపించారు, కమాండ్మెంట్. జాగ్రత్త, యేసు నామమును బట్టి ఎంత మాత్రం బోధించొద్దు, ఎంత మాత్రం చెప్పొద్దు. చూడండి, చెరసాల, మరణము, బెదిరింపులు, భయంకరమైన ఎదిరింపులు ఏవి కూడా యేసు నామము ప్రకటింపకుండా ఆపలేదు. వారు యేసుక్రీస్తు సువార్తను ప్రకటించుట మానలేదు. దేవునికి స్తోత్రం. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు. దీన్ని ఏమన్నారంటే గ్రేట్ కమిషన్ అన్నారు. గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ, గొప్ప దేవుడిచ్చిన అధికారం. ఏంటిది అదనంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వాడిని శిక్షలో విధింపబడును. సేవకుడి బాధ్యతే కాదు ఇది. నీ బాధ్యత, నీ బాధ్యత, మీ బాధ్యత ఇది. ఇది అందరికి ఇవ్వబడ్డది. యేసు నామము సువార్త ప్రకటించుట మానలేదట. వారు ఇంటింట, అంత చక్కగా ఉంది, ఇంటింటికి వారు సువార్త ప్రకటిస్తూ వచ్చారట. మనం ఇంటింటికి దేవుని సువార్త ప్రకటించే స్థితిలో మన జీవితాలు ఉన్నాయా? ఆయన సువార్త ప్రకటించుట మానలేదు. ఏంటిది అని అంటే, ఇట్ ఈజ్ అవర్ బిజినెస్, ఇట్ ఈజ్ అవర్ వర్క్, ఇది మా పని. కాబట్టి ఒక విశ్వాసిగా యేసుక్రీస్తునందు వెలిగించబడ్డ నీవు ఆరిపోయిన దీపాలుగా ఉన్న విశ్వాసులను నువ్వు దేవుడి కొరకు వెలిగించాలి. యు ఆర్ సేవ్డ్ టు సేవ్ అదర్స్. నీవు రక్షించబడ్డది ఇతరులను రక్షించడానికి. నువ్వు వెలిగించబడ్డది చెప్పు. లేదు లేదు, నేను ఒక్కదాన్ని వెలుగుతానంటే ఇది కొంచెం డేంజర్ అయ్యి వెలుగు. అగ్ని లక్షణం అది కాదు. అగ్ని లక్షణం ఏం చేస్తుంది? అగ్నికి మళ్ళీ దాన్ని మూలం చేస్తుంది. ఫైర్ బిగెట్స్ ఫైర్. అగ్నినే పొందుద్ది. నువ్వు నిజంగా నీలో మంట ఉంటే, నిజంగా నీలో జీవం ఉంటే నువ్వేం చేస్తావంటే యేసు సువార్తను నువ్వు ప్రకటించడం మానవు. చెప్తావు. నీ బంధువులు నీతో పాటు ఉంటారు.
వాళ్ళు అనేక ముచ్చట్లు పెడుతుంటారు, అనేక సంగతులు వాళ్ళతో నువ్వు మాట్లాడుతుంటావు, లోక సంబంధమైన విషయాలు. ఎన్నడైనా నీ ప్రభుని గురించి ఆయన విషయమై ఇదిగో నేను దేవుని మందిరానికి పోయినా అన్నాను, నాకు చాలా ప్రశాంతత అయిందిరా అని ఎప్పుడైనా నీ ఫ్రెండ్కి చెప్పావా? ఎప్పుడైనా నీ బంధువుకు నువ్వు చెప్పావా? ఆయన నామమును ప్రకటిస్తున్నావా? ఆయన నామమును ప్రకటించుట మానవద్దు, మానకుండా చేయాల్సిన పని. చూడండి, ఒకసారి ఈ మాట మనం గమనిస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం. త్వరగా యోహాను సువార్త. ఆ స్త్రీ ఆ కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ముందు ఒక్క స్త్రీ, ఎవరా స్త్రీ? సమరయ స్త్రీ. సుకారాను బావి దగ్గర, ఆ యొక్క బావి దగ్గర దేవుని మాటలు విన్న స్త్రీ ఆ గ్రామంలో. ఈ స్త్రీ యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్నది. ఆమె కుండ విడిచిపెట్టింది. ఆమె కుండ ఏం తెలియజేస్తుంది అంటే ఆమె పాప జీవితం. రోజు ఆ కుండ పట్టుకొని వచ్చేది. ఆ కుండ ఈరోజు అక్కడే వదిలిపెట్టింది. అంటే పాపపు జీవితాన్ని వదిలిపెట్టింది. యేసు ప్రభు సువార్త చెప్పడానికి బయలుదేరింది. కొంతమంది సువార్త చెప్తారు కానీ పాపపు కుండ విడిచిపెట్టకుండా సువార్త చెప్తారు. ప్రయోజనం ఏం లేదు. ముందు నీ జీవితంలో పరివర్తనం చెంది పక్క వారిని పరివర్తనంలోకి రానివ్వాలి. ఆమె కుండ విడిచిపెట్టింది, ఊరిలోనికి వెళ్ళింది, ఆయన క్రీస్తు కాడా అని చెప్పింది. ఆ ఊరి వారు మొత్తం వచ్చి, చూడండి, ఒకరు చాలేమనిపిస్తుంది ఒరిజినల్ కదా. ఒక్కతే ఊరికి మొత్తం నిప్పు పెట్టింది, ఫైర్ అంటించింది. ఒక్కతే. ఆమె ఊరోళ్ళంతా ఏమన్నారు? పాపాత్మురాలు, వేశ్య, వ్యభిచారి అని చాలా నిందించారు. కానీ ఆమె దేవుడికి ఉపయోగపడింది, దేవుడి పని చేసింది. ఊరిని ప్రభు తట్టు తిప్పింది. ఈచ్ వన్ క్యాచ్. ఒక్కొక్కరిని దేవుని కొరకు తీసుకురావాలి. ముందు బయట అనేది పక్కన పెట్టు. ముందు నీ ఇంట్లో గురించి ఆలోచించి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. ముందు నీవు రక్షణ, తర్వాత నీ ఇంటి వారికి రక్షణ. నీ కుమారుడికి రక్షణ లేదు. నువ్వు పరలోక రాజ్యం చేస్తావు, నీ కుమారుడి గురించి ఆలోచించవా? వాడు నరకంలో కాస్తాడు. నీ భర్త ప్రభు రక్షణ పొందలేదు, నువ్వు ఆరాధన చేస్తున్నావు, నీ భర్త ఆరాధన చేస్తలేడు, నీ భర్తకు దేవుడి రక్షణ లేదు. ఆయన గురించి ఆలోచించవా? ఆయన కొరకు ప్రార్థించవా? ప్రార్థించు. కాబట్టి ప్రకటించుట, ప్రకటించు. ప్రార్థన చేసి యేసే క్రీస్తుని వారు ప్రకటిస్తూ ఉన్నారు. యేసు క్రీస్తుని గురించి ప్రకటిస్తూ వెళ్ళిపోయినారు. కాబట్టి అనుదినము వారు ప్రతి దినము మానక యేసు క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభువుని ఎరిగిన బిడ్డలంగా మన జీవితంలో దేవుణ్ణి ఎరిగిన వాడవైతే నీవు మరి ఒక్కరినైనా దేవుడి దగ్గరికి తీసుకొని రావాలి. మరి ఒక్కరినైనా ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి. అలాగున అనుదినము ఆయన రక్షణ సువార్త ప్రకటించాలి. ఎందుకంటే వారు మానక ప్రతిదినం అంతా ఒకరోజైనా ప్రతిదినము వారు దేవాలయంలో కూర్చు ఇంటింట మానక యేసే క్రీస్తుని ప్రకటిస్తున్నారు కదా. 96 కీర్తన 2వ వచనం చదవండి. 96 కీర్తన 2వ వచనం. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. కాబట్టి అనుదినము ఎవ్రీడే యు ప్రీచ్ ద గాస్పల్.
ప్రతి దినము దేవుని సువార్తను ప్రకటించు. నువ్వు మానకుండా ఉండవలసింది నీ ప్రభుని గురించిన సాక్ష్యం, ఆయన సువార్త మరొకరికి నువ్వు చెప్పాలి. యాజ్ లాంగ్ యాజ్ యు లివ్, ప్రీచ్ జీసస్ క్రైస్ట్. ఇది దేవుని వాక్యాన్ని బట్టి మానకుండా ఉండవలసిన మూడో విషయం. చెప్పండి, మొదటిది మానకుండా ఉండవలసినది ఉపకారము ధర్మములు చేయటం మానని వాడు. ఉపకారం చేయటం మానలేదు పోయచ్చు. రెండోది సమాజంగా ఉంట మానవద్దు. మూడోది యేసుక్రీస్తు సువార్తను ప్రకటించుట మానవద్దు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మన ఇంటిలో దీవించుగాక. ఆమేన్. మనలో ప్రవేశిద్దాం. ఎవరికి వారు పరీక్షించుకోండి.